హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 22nd ఆన్లైన్ టెస్ట్ అనేటువంటి చూస్తున్నాము. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18 నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు మనం 21 ఆన్లైన్ టెస్ట్ అనేటువంటివి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఇంకొకటి ఏంటంటే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను. అంటే రేపటి నుండి కొంచెం సిరీస్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆన్లైన్ టెస్ట్ అంటే ఓన్లీ తెలుగు కాకుండా, ఓన్లీ ఇంగ్లీష్ కాకుండా తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చేద్దామని కానీ, లేదా తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది కలిపి చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళకైతే ఇప్పటివరకు ఫాలో అవుతున్న వాళ్ళకంటూ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే కొంచెం ఏదైనా దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఒకసారి కామెంట్ చేసినట్లయితే ఫర్దర్గా కూడా రోజు చేయడానికి ఉంటుంది. అంటే తెలుగు మీడియం వీడియోస్ చేసినట్లే ఇంగ్లీష్ కూడా ఫర్దర్గా రోజు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బుక్ గురించి చాలామంది అడుగుతున్నారు. సార్ అంటే మీకు డీటెయిల్గా చెప్పాను, సపరేట్గా దానికోసం ఒక వీడియోనే చేశాను. అంటే మళ్ళీ ప్రతి వీడియోలో మీకు చెప్పి మీ టైం వేస్ట్ అయితే చేయాలనుకోలేదు నేను. బుక్ అనేటువంటిది అయితే అమౌంట్ అయితే 500 కాస్ట్ ఉంటుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్గా చెప్పాను. అమౌంట్ అయితే 500 కాస్ట్ ఉంటుంది. తెలుగు వాళ్ళకి తెలుగు సపరేట్ ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ సపరేట్ ఉంటుంది. ఒకవేళ ఒక 50 అటు ఇటు మరీ ఇబ్బందిగా ఉంది, పే చేయలేము సార్ అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఒకసారి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎవరైనా సరే. అంటే కొంచెం రీజనబుల్గా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ సో ఇది అయితే నేను చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే బుక్ అయితే ఒక మ్యాక్సిమం 4-5 డేస్లోనే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు ఈరోజు పేమెంట్ చేసినా కూడా మీకు బుక్ వచ్చే వరకు నేను పీడిఎఫ్ మెటీరియల్స్ ద్వారా గైడ్ చేస్తూనే ఉంటాను. వాట్సాప్ ద్వారా మీరు స్క్రీన్షాట్ పేమెంట్ చేసి, అంటే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అన్నీ ఉన్నాయి, చేసి స్క్రీన్షాట్ మీకు వాట్సాప్లో పెడతారు కదా. సో దాని తర్వాత మీ మీడియం అనేటువంటిది పెట్టండి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనేది. దానికి సంబంధించి మీకు బుక్ రిలీజ్ అయ్యే వరకు నేను గైడ్ చేస్తూనే ఉంటాను. తర్వాత పే చేసిన వాళ్ళ వరకు ఎప్పుడైతే శానిటేషన్ ఎగ్జామ్ ఉంటుంది కదా, శానిటేషన్ ఎగ్జామ్ ముందు 1 వీక్ వరకు కూడా నేను వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను, బుక్ తీసుకున్న వాళ్ళ వరకు. ఇదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మీ టైం అయితే వేస్ట్ చేయాల్సి అనుకోలేదు. వాళ్ళు ఎవరైనా పే చేయాలనుకుంటే వెంటనే పే చేసేయచ్చు. ఒకవేళ ఛానల్కి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే అంతకంటే ఎక్కువ కూడా పే చేయడానికి ఛాన్స్ ఉంటుంది, మీ ఇష్టం. ఎంతని చెప్పేది ఏం లేదు. క్వశ్చన్ నెంబర్ 80, సేంద్రియ పదార్థంలోని ఈ భాగాన్ని సూక్ష్మజీవులు కూడా కుళ్ళింపజాలవు. ఈ క్వశ్చన్ వరకు మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. నెక్స్ట్ 81st క్వశ్చన్ నుండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వర్షాధారపు ప్రాంతంలో సాయిలింగ్ చేయటం వలన ఉపయోగాలు ఏంటి? వర్షాధారపు ప్రాంతంలో సాయిలింగ్ చేయడం వలన యూజెస్ ఏంటి? ఆప్షన్స్ చూడండి. వర్షపు నీటిని పట్టి ఉంచడం, గట్టిగా ఉన్న సబ్ సాయిల్ని పగలగొట్టవచ్చు. సి వచ్చేసి రన్ ఆఫ్ మరియు నేల కోతను తగ్గించవచ్చు. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఒకసారి మీరు చూసుకోండి. డి వచ్చేసి పైవన్నీ కూడా అన్నీ కలిపి వస్తుంది. నెక్స్ట్ 82nd క్వశ్చన్ ఏంటంటే సేంద్రియ కర్బనం ఈ క్రింది దానికి ప్రామాణికం. సేంద్రియ కర్బనం అనేటువంటిది దేనికి ప్రామాణికంగా ఉంటుంది? ఆప్షన్స్: నేలలో అందుబాటులో ఉన్న మెగ్నీషియం, తర్వాత నేలలో అందుబాటులో ఉన్నటువంటి నైట్రోజన్, నేలలో అందుబాటులో ఉన్నటువంటి ఫాస్ఫరస్, అదేవిధంగా నేలలో అందుబాటులో ఉన్నటువంటి పొటాషియం. దీనికి 82nd వచ్చేసి మీరైతే ఆన్సర్ ఒకసారి రికగ్నైజ్ చేసుకోండి. నెక్స్ట్ 83rd క్వశ్చన్, ప్రతి పొలానికి సాగునీరు మరియు ప్రతి నీటి బొట్టుకి ఎక్కువ పంట అను నినాదంతో అధిక ఉత్పాదకత కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం. ఇది కరెంట్ అఫైర్స్ కింద కూడా వస్తుంది, జీకే కింద కూడా వస్తుంది. ఈ బిట్ అయితే ఒకసారి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లేదా ఒకవేళ ఛాన్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఇంపార్టెంట్ అనుకుంటే ఒక పేపర్ మీద కూడా రాసుకోవచ్చు, మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా ఇదే చెప్తారు ఇట్లాంటి. సో అందుకని చెప్పి జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి పొలానికి సాగునీరు మరియు ప్రతి నీటి బొట్టుకి ఎక్కువ పంట అనేటువంటి నినాదం అయితే ఒకటి ఉంది. ఆ నినాదంతో అధిక ఉత్పాదకత కోసం భారత ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఆ పథకాన్ని ఏమంటారు? మీకు ఉన్నట్టు కాకుండా నేను అటు తిప్పి ఇటు తిప్పి ఎందుకు చెప్తున్నాను సార్ అంటే అది ఎన్ని రకాలుగా అడిగినా మీరు ఆన్సర్ చేసేటువంటి విధంగా ఉండాలి, అందుకని చెప్తున్నాను. ఆప్షన్ ఏ ఎన్ఎఫ్ఎస్ఎం, తర్వాత పిఎంకేఎస్వై, ఆర్కేవివై, తర్వాత ఎన్ఎంఎస్ఏ అనేటువంటి పథకం. ఇదైతే మ్యాక్సిమం కొద్దిగా బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 83rd క్వశ్చన్ బాగా యూస్ఫుల్ అవుతుంది.
అంటే దీంట్లోనే కాదు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ అవుతుంది ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి. నెక్స్ట్ 84th క్వశ్చన్, ఇది కూడా జీకే కింద అడగడానికి ఛాన్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ కింద కూడా అడుగుతారు. గోల్డెన్ రైస్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది? గోల్డెన్ రైస్ అనేటువంటిది రైస్కి సంబంధించి అదొక రకం అనేటువంటిది. అయితే ఇందులో విటమిన్స్ ఉంటాయి కదా, ఆ విటమిన్స్లో ఏ విటమిన్ అనేటువంటిది గోల్డెన్ రైస్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఏ విటమిన్ అంటే విటమిన్ ఏ కాదు, ఏ విటమిన్ అంటే విచ్ టైప్ ఆఫ్ విటమిన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుందని చెప్పి క్వశ్చన్ అది. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి అండ్ విటమిన్ డి. వీటినే అంటే ప్లేసెస్ని బట్టి ప్రొనౌన్సియేషన్ కూడా మారుతుంటుంది. విటమిన్స్ని వైటమిన్స్ అని కూడా పిలవచ్చు. అంటే కొంతమంది ఓన్లీ విటమిన్స్ వేసారు, దీని వైటమిన్స్ కూడా అని అంటారు కదా, రాంగ్ ప్రొనౌన్సియేషన్ అయితే అనొద్దు. చాలా చోట్ల విటమిన్స్ అంటారు, తర్వాత కొన్ని చోట్ల వచ్చేసి వైటమిన్స్ అని కూడా అంటారు. ఆ యొక్క లాంగ్వేజ్ని, ఆ యొక్క ఏరియాని బట్టి ఉంటుంది. అది మీ ప్రొనౌన్సియేషన్, మీ కంఫర్టబిలిటీని బట్టి మీరు ప్రొనౌన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 85th వన్, పీసెంట్ ఫార్మింగ్లో పొలం సొంతదారుడు ఎవరు? పీసెంట్ ఫార్మింగ్ అనేటువంటిది ఫార్మింగ్లో ఒక రకం. అయితే ఈ రకంలో అంటే ఈ ఫార్మింగ్ టైప్లో పొలానికి సంబంధించి సొంతదారుడుగా ఎవరు వ్యవహరిస్తారు? ప్రభుత్వం, కంపెనీ, రైతు. ఆప్షన్ డి వచ్చేసి సహకార సంస్థ. ఎవరు వ్యవహరిస్తారు అనేటువంటి దాని గురించి ఒకసారి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 86th వన్, ఒక రోజులో ఎన్ని మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడితే ఒక రెయినీ డేగా వ్యవహరిస్తారు? ఇది కూడా జీకే కింద అడుగుతారు, చాలా ఛాన్సెస్ ఉంటాయి జీకే కింద అడగడానికి. అంటే క్వశ్చన్ పేపర్ టిపికల్గా అడిగినప్పుడు ఇటువంటి ఉంటాయి, సో జాగ్రత్తగా చూసుకోండి. ఒక రోజులో ఎన్ని మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే రెయినీ డేగా వ్యవహరిస్తారు? ఆప్షన్స్ 2.5, 3.5, 6.0 అండ్ 4.0. నెక్స్ట్ 87th క్వశ్చన్, ఒక ఎకరా పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు ప్రతి విత్తిన 40 రోజులకు కాండం పూత పద్ధతి ద్వారా మోనోక్రోటోఫస్ మందు ఎంత వాడాలి, లేదా ఎంత శాతం వాడాలి, లేదా ఎంత మోతాదులో వాడాలి? ఎంత మందు వాడాలి అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే దాన్ని మళ్ళీ ఇంకొక విధంగా అడుగుతాయి, ఎంత శాతం వాడాలి, లేదా ఎంత మోతాదులో వాడాలి, ఎంత క్వాంటిటీలో వాడాలి? ఇవన్నీ క్వశ్చన్స్ అడగడానికి ఉండేటువంటి స్కోప్స్, అంటే ఈ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్స్ చూస్తే 240 ml, 180 ml, 120 ml అండ్ 60 ml. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88, ఎన్ఎస్సి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఇందులో సైన్స్కి సంబంధించి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇది జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి రెండు విధాలుగా యూస్ఫుల్ అవుతాయి వీడియో అయితే ఇది. అంటే పార్ట్ ఏ కూడా ఒకే విధంగా ఉపయోగపడుతుంది. ఇది ఇయర్స్ వీటికి సంబంధించి మ్యాక్సిమం పార్టీలోనే కొద్దిగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇయర్స్కి సంబంధించి కొంచెం ఎక్కువ అయితే గుర్తుపెట్టుకోరు. తర్వాత వార్డు శానిటేషన్ సెక్రటరీ ఎగ్జామ్ పోయినసారి టఫ్గా ఇచ్చారు, ఈసారి ఈజీగా ఇస్తారు అనే హోప్లో ఎవరైనా ఉంటే కొంచెం మ్యాక్సిమం వే ఆఫ్ థింకింగ్ అయితే కొంచెం మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు లాక్డౌన్ వచ్చి ఎన్ని మంత్ అవుతుంది? దాదాపు 2 months అవుతుంది. రేపు 20కి 24th 2 months అయితే దానికి ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేసి దాదాపు 1.5 month అవుతుంది. ఇంత టైం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఒకవేళ లాజికల్గా, అంటే పేపర్ తయారు చేసేటువంటి బోర్డు మెంబర్స్ కూడా ఒకవేళ లాజికల్గా థింక్ చేసి ఇంత టైం ఉంది కదా ప్రిపరేషన్కి అని చెప్పి ఇంకా కొంచెం లాస్ట్ టైం మీద హార్డ్గా ఇవ్వడానికి ట్రై చేసినట్లయితే ఇబ్బంది పడతారు. సో మ్యాక్సిమం ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ అనేటువంటి చూపించకుండా మామూలుగా డైలీ ప్రిపేర్ అయితే జాబ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఈ లాక్డౌన్ దాంట్లో నెట్ రాకపోవడం వలన, లేదా వాళ్ళ సొంత ఇష్యూస్ వలన ప్రిపేర్ అవ్వట్లేదని చెప్పేసి నోటీస్కి అయితే వచ్చింది. సో అంటే వేలల్లో కాదు, 100లోనే ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. సో అందుకని చెప్పేసి మీరైతే ఎక్కడ కూడా ప్రిపరేషన్ అనేది అయితే స్టాప్ చేయొద్దు, మ్యాక్సిమం కంటిన్యూ చేస్తూనే ఉండండి. అంటే ఈ 2 months 1 month మీరు గట్టి కష్టపడినట్లయితే ఒకవేళ జాబ్ వస్తే లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతుంది. సో ఇదైతే చిన్న సజెషన్ ఇది. 88th క్వశ్చన్, ఎన్ఎస్సి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ చూడండి. 1966, 1966, 1945, 1979, 1963. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? నెక్స్ట్ 89th క్వశ్చన్, ఒక హెక్టారు పరివాహక ప్రాంతానికి సిఫార్సు చేసినటువంటి
పంట కుంట పరిమాణం అంటే దీన్ని క్యూబిక్ మీటర్లో ఎంత చెప్పాలి? 2, 5, 25.0, 25.0, 250.0, 2500.0. నెక్స్ట్ క్వశ్చన్. కాటన్ దొరసన్నాలు విజేత మరియు చైతన్య ఈ క్రింది పంట అంటే ఈ క్రింద ఏదైతే 4 పంటలు ఉన్నాయి దీనికి ఒకదానికి సంబంధించినటువంటి రకం అది మీరైతే గుర్తించాలి. అది ఏంటది? ప్రత్తిగానా లేదా వేరుశనగగానా, తర్వాత వరిగా గుర్తిస్తారా లేదా జొన్నగా గుర్తిస్తారా? 91st క్వశ్చన్. వేరుశనగ పంటకు పూత దశలో జిప్సం వాడకంలో ఉద్దేశం. వేరుశనగ పంటకు పూత దశలో జిప్సం వాడకంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? పూత పెరగడానికి, ఆకు తెగుళ్లను నివారించడానికి, అదేవిధంగా తాలు కాయలు తగ్గించడానికి, నేల కోతను నివారించడానికి. 92nd క్వశ్చన్. వేరుశనగ థ్రెషర్ ఈ క్రింది రకానికి చెందినది? స్ప్రైక్ టూత్ రకం, రాస్బార్ రకం, అండ్ సి వచ్చేసి సెల్లార్ రకం, డి ఏంటి హల్లర్ రకం. 93rd క్వశ్చన్. బియ్యాన్ని లేదా బియ్యంను 2 విధాలుగా అనొచ్చు. ఎక్కువగా పాలిష్ పట్టించడం వలన ఈ క్రింది పోషణ లభ్యత తరిగిపోతుంది. ఈ క్వశ్చన్ 10th స్టాండర్డ్ వాళ్ళకి బయాలజికల్ బిట్ కూడా ఒకటి ఉంటుంది. అంటే రిపీటెడ్గా రైస్ని వాష్ చేయడం వల్ల ఒక లేయర్ అయితే పోతుంది. ఆ లేయర్ని ఏమంటారు? లేదా ఒక ప్రోటీనేషియస్ మెటీరియల్ అయితే మిస్ అవుతుంది, దాన్ని ఏమంటారు అంటారు. దాన్ని కొంచెం థైమిన్ అని కూడా చెప్పొచ్చు. అంటే రైస్ని రిపీటెడ్గా ఊరికే వాష్ చేస్తూ ఉంటే దానిపైన ఒక లేయర్ అయితే ఉంటుంది, థైమిన్ అనేటువంటిది. దాని ద్వారా బెరీ అనేటువంటి డిసీజ్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. అంటే దీనికి సంబంధించి క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ పట్టించడం వలన ఈ క్రింది పోషణ లభ్యత తరిగిపోతుంది. ఆప్షన్స్ చూడండి. విటమిన్స్ మరియు పిండి పదార్థాలు, విటమిన్ మరియు మాంసకృతులు, విటమిన్స్, ఫైబర్స్ మరియు మాంసకృతులు, విటమిన్స్ మరియు కొవ్వు పదార్థాలు. 94th క్వశ్చన్. గింజ దిగుబడి 2000 కిలోలలో హెక్టారు మరియు గడ్డి దిగుబడి 3000 కిలోలు లేదా హెక్టారు ఉన్న ఎడల ఆ పంటలో హార్వెస్ట్ ఇండెక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది. హార్వెస్ట్ ఇండెక్స్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? 30%, 40%, 50% అండ్ 60% ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూడండి. 95th. హైబ్రిడ్ వరి పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్. ఇది జనరల్ సైన్స్లో అడుగుతారు లేదా జనరల్ నాలెడ్జ్ కింద కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ క్వశ్చన్ కూడా. అదేవిధంగా పార్ట్ బిలో బాటనీ కింద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సార్ పార్ట్ బిలో బాటనీ లేదు కదా సార్ అంటారు చాలామంది. బాటనీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. లాస్ట్ టైం అయితే బాటనీకి సంబంధించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి పేపర్లో. సో పార్ట్ బిలో బాటనీ ఎందుకు అడుగుతారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి అడుగుతారు అంటే లైఫ్ సైన్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది కదా. లైఫ్ సైన్స్ అంటే ఒక ఓషన్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఓషన్ ఆఫ్ టాపిక్స్ అన్నట్లు. మీకు ఏ సైన్స్కి రిలేటెడ్ టాపిక్ తీసుకొచ్చారని దాని కింద అడగొచ్చు. ఎవరు కూడా బోర్డుని క్వశ్చన్ చేయలేరు. అంటే అది సైన్స్ రిలేటెడ్ లైఫ్ సైన్స్ కింద వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం అలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి లాజికల్గా కాకుండా ముందు ప్రాక్టికల్గా థింక్ చేసి చదవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. 95th వన్. హైబ్రిడ్ వరి పితామహుడు ఎవరు? ఈలోపు మీరు ఆన్సర్ గుర్తించారనుకుంటున్నాను. చెంగ్ షిహువా, తర్వాత హీలుంగ్ యుఆన్ లాంగ్పింగ్, సిటీ పటేల్. ఈ పేర్లు అయితే ఫస్ట్ త్రీ నేమ్స్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి, ప్రొనౌన్సియేషన్ కూడా. ఒకసారి మీరు చూసి ఆన్సర్ అనేటువంటిది గెస్ చేయండి. నెక్స్ట్ 96th వన్. పొడవైన తూర్పు తీరం ఈ క్రింది రాష్ట్రానికి అవకాశం మరియు అవరోధం. ఒక రాష్ట్రానికి పొడవైనటువంటి తూర్పు తీరం అయితే ఉంది. అది ఆ రాష్ట్రానికి అవకాశంగాను ఉంటుంది, అదేవిధంగా అవరోధంగాను ఉంటుంది. కానీ ఆ రాష్ట్రం ఏది అంటే క్వశ్చన్ మీకు కన్ఫ్యూజ్గా ఉంది, అందుకే కొంచెం డిఫరెన్షియేట్గా సింప్లిఫై చేసి చెప్పాను. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకోటి వచ్చేసి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ప్రకృతి విపత్తు కానిది ఏది? ఆప్షన్ ఏ సునామీ, ఆప్షన్ బి భూకంపం, ఆప్షన్ సి
ట్విస్టర్, ఆప్షన్ డి స్టంపేడ్ లేదా స్టాంపేడ్ అంటారు. డి వచ్చేసి 98th క్వశ్చన్. పచ్చి రొట్ట పంటలను ఏ దశలో భూమిలో కలియదున్నాలి? ఆప్షన్ ఏ మొలకెత్తిన వెంటనే, ఆప్షన్ బి పూత దశ, ఆప్షన్ సి కాయ దశ, ఆప్షన్ డి వచ్చేసి పరిపక్వ దశ. 99th క్వశ్చన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుతారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ జూన్ 5, మార్చ్ 22, డిసెంబర్ 5 అండ్ జూన్ 22. నేనైతే జూన్ 5th అని అనుకుంటున్నాను. ఓకే అయితే ఒకసారి చూసుకోండి, మీరు వెరిఫై చేసుకోండి. అంటే జస్ట్ ఒక చిన్న హింట్ లాగా పడినట్లు. సక్సెస్ అది గుడ్ అవ్వచ్చు, అంటే కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. మీరైతే ఒకసారి వెరిఫై చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 100. పవన శక్తి ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది జిల్లా చాలా అనుకూలం. పవన శక్తి ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్లో అనుకూలంగా ఉన్నటువంటి జిల్లాను గుర్తించండి. కృష్ణా, ప్రకాశం, అనంతపురం, విజయనగరం. ఈ రాష్ట్రాలలో ఈ జిల్లాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. అయితే ఈ 4 జిల్లాల్లో పవన శక్తికి అనుకూలంగా, అంటే ఎక్కువగా అనుకూలంగా ఉన్నటువంటి జిల్లానైతే మీరు గుర్తించాలి. సో ఇది ఫ్రెండ్స్ 22nd వార్డ్ శానిటేషన్ అండ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ కానివ్వండి, మాక్ టెస్ట్ కానివ్వండి, ఇది మీ అందరికీ అయితే నేను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. యూస్ఫుల్ అయితేనే మీకు నచ్చితే షేర్ చేసేయండి. తర్వాత ఈ బుక్ గురించి కొంతమంది అయితే కొంచెం పే చేయలేమంటున్నారు. ఒకసారి మీరు చిన్న పాయింట్ అయితే ఒకసారి థింక్ చేయండి. మామూలుగా ఏదైనా ఇన్స్టిట్యూట్కి, మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినట్లయితే అక్కడ ఎంత ఫీజు అయితే మినిమం 3000 లేకుండా అయితే ఎటువంటి క్లాస్ అనేది ఉండదు. నాకు తెలిసి మినిమం 3000 ఉంటుంది. 1 month కోర్స్ అయినా 2 months కోర్స్ అయినా. మనం దాదాపు ఈ నోటిఫికేషన్ కదా, ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాము. ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఏ రోజు ఇట్లా పెయిడ్ క్లాసులు అయితే పెట్టలేదు. సో బుక్ అంటే దానికి చేయించిన దానికి, టైప్ చేసిన దానికి, అందరికి అఫోర్డ్ అయింది కాబట్టి దీనికి ఇంత కాస్ట్ అయితే పెట్టాను. ఒకసారి ఆలోచించండి. కోచింగ్ సెంటర్కి వెళ్తే ఎంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. నేనేం చెప్తున్నాను అంటే బుక్ ఇచ్చడమే కాకుండా తర్వాత మీరు ఒకసారి బుక్ తీసుకున్నట్లయితే నీకు శానిటేషన్ ఎగ్జామ్ వచ్చేసరికి నేను మ్యాక్సిమం, కన్ఫామ్ అని కదా, మ్యాక్సిమం కూడా నేను శానిటేషన్ ఎగ్జామ్ ఇంకా 1 week ఉందన్నా కూడా అప్పటి వరకు నేను మ్యాక్సిమం మీకు కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాను. వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాను. అంటే మధ్యలో ఎప్పుడైనా ఒక వీక్ లేదా ఒక రోజు అట్లా ఇటు కొద్దిగా మిస్ అయితే అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం అయితే నేను కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. తర్వాత అన్ని రకాల బుక్స్ అయితే నేను చదవమని ప్రిఫర్ చేయను. మీరు తీసుకున్నట్లయితే మీరు స్పెసిఫిక్గా అయితే గైడెన్స్ ఇస్తాను, మీరు ఒకసారి మెసేజ్ చేసినట్లయితే. సో ఇదైతే విషయం ఇది. తర్వాత మీరు ఇంకా అప్డేటెడ్గా ఏదైనా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేసుకోవడం ద్వారా దాని మీద నొక్కితే మీకు ఆల్వేస్ నన్ను అని వస్తుంది. అంటే కొంతమందికి తెలియట్లేదు అందుకని చెప్తున్నాను. ఆల్వేస్ అని చెప్పేసి మీరు దాని మీద ప్రెస్ చేయండి. అప్పుడు నేను వీడియో ఏదైనా పెడితే మీకు పైన నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.